విషయం అర్థమవుతుంది. ఆగిపోయిన వాళ్ళంతా సాతాను బ్యాచ్ అని కూడా అర్థమైపోతుంది. ఓకే, సరే, టైం వేస్ట్ చేయకుండా చాలా క్విక్గా మనం వెళ్ళిపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. క్విక్గా 10వ వచనం ఒకసారి చూసి 11, 12, 13 వచనాలు అట్లీస్ట్ ఆ లెవెల్ దాకా వెళ్ళాలి రాత్రి అని నా యొక్క ఉద్దేశం. తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మనం యుద్ధానికి వెళ్ళకముందు, సాతాన్ని ఎదిరించక మునుపు మనకున్నటువంటి శక్తి, ప్రభువులో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించకుండా మనం ప్రయత్నం చేయకూడదు. మ్యూజిక్ భాషలో చెప్పాలంటే పెర్ఫార్మెన్స్కి ముందు శృతిని వాళ్ళు సెట్ చేసుకుంటారు. గిటార్ని స్టేజ్ మీదకి వెళ్ళకముందు వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. అది చాలా స్పష్టమైన విషయం. క్రికెట్ ఆడటానికి వెళ్ళకముందు ప్యాడ్లు కట్టుకుంటారు. అదేవిధంగా సాతాన్ని ఎదుర్కోకముందు మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవునిలో మనకున్నటువంటి బలం ఏంటి అనేది మనం గుర్తించాలి. అది 10వ వచనం. 11, 12 వచనాల్లో, 11, 12, 13 వచనాల్లో నో యువర్ ఎనిమీ, నీ సాతానుడు, నీ యొక్క ప్రత్యర్థి ఎవరో నువ్వు బాగా తెలుసుకోవాలని. జాన్ R.W. స్టాట్, ఆయన లండన్లో చాలా కాలం చాప్లిన్గా పనిచేశారు. చాలా గొప్ప థియోలాజియన్, చాలా పుస్తకాలు ఆయన రాశాడు. ఏమంటాడంటే, ఎ థరో నాలెడ్జ్ ఆఫ్ ద ఎనిమీ అండ్ ఎ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రొవెస్ ఆర్ ఎ నెసెసరీ ప్రిలిమినరీ టు విక్టరీ ఇన్ వార్. సాతాను గురించి సమగ్రమైనటువంటి అవగాహన, సాతానుకు ఉన్నటువంటి శక్తి గురించి గౌరవప్రదమైనటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే అతని మీద మనం గెలవగలుగుతాం. గౌరవప్రదమైనటువంటి ఆలోచన అంటే సాతాన్ని మొక్కమని కాదు, సాతాన్ని గౌరవించడం అని కాదు. సాతాను యొక్క శక్తిని మనము తోలనాడకూడదు. సాతాను యొక్క శక్తిని మనం ఏం చేయలేడులే అని అనకూడదు. వాడిని మొక్కాల్సిన పని లేదు, వాడికి భయపడాల్సిన పని లేదు, వాడికి ఉన్న శక్తి సామర్థ్యాన్ని తోలనాడాల్సినటువంటి అవసరం లేదు. అది మనం గుర్తుంచుకున్నట్లయితే బాగుంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు 11, 12 వచనాలు చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎదురించుట, స్టాండ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను మొదటి వర్తమానంలో చెప్పాను. 2వ అధ్యాయంలో పాపం చేసి మనం పడుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూర్చోపెట్టాడు. 2వ అధ్యాయం ఆయనలో మనల్ని కూర్చోపెట్టాడు. 4, 5, 6 అధ్యాయాలలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని ఐక్యతలో నడిపిస్తున్నాడు, మనల్ని పవిత్రతలో నడిపిస్తున్నాడు, సఖ్యతలో నడిపిస్తున్నాడు. ఈ విధంగా పడుకున్న మనల్ని కూర్చోపెట్టి ఆ తర్వాత నడిపించినటువంటి ఆ దేవుడు సాతాను ముందు మనల్ని నిలబెడుతున్నాడు. స్టాండ్ బిఫోర్ సాటన్. స్టాండ్ బిఫోర్ సాటన్ అన్నదానికి అర్థం ఏంటంటే వీఆర్ రెడీ టు ఫైట్ ద సాటన్. సాతాన్ని మనము ఢీకొనటానికి, సాతాన్ని ఎదిరించటానికి, సాతాన్ని ఓడగొట్టడానికి మనం నిలబెట్టబడ్డాం అనేటువంటి అర్థం అనమాట. సాతానుడు కోరుకునేది మనం పడుకుండిపోవాలని, సాతానుడు కోరుకునేది మనము నిద్రించాలని. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు సాతానుడు అటాక్ చేస్తాడు. నిద్రపోతున్న సంసోన్ని సాతానుడు అటాక్ చేశాడు. నిద్రపోతున్నటువంటి ఐతుకుని అటాక్ చేశాడు. నిద్రపోతున్నటువంటి సౌలుని అటాక్ చేశాడు. నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తాడు. నిద్రపోతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శక్తిని ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఫిజికల్ స్లీప్ గురించి నేను మాట్లాడట్లేదు, భౌతికమైనటువంటి నిద్ర గురించి మాట్లాడట్లేదు. ఆత్మీయంగా ఆదమర్చి ఉన్నట్లయితే అతడు మన దగ్గర నుంచి దొంగిలించుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నిలబెట్టడానికి, సాతాను ముందు నిలబడటానికి మనకి సపోర్ట్గా ఉండేది సిద్ధాంతం, సపోర్ట్గా ఉండేది విశ్వాసం. అవర్ ఫెయిత్ అండ్ అవర్ డాక్ట్రిన్. మనకి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుడి గురించి ఉన్నటువంటి అవగాహన, అది సాతాను ముందు నిలబెట్టేదిగా ఉంటుంది. చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ మీకు సులభతరంగా అర్థం చేసుకోవచ్చు. కుక్కలు, ఇంట్లో ఉండేటువంటి పెంపుడు కుక్కలు, అవి బయట కుక్కల దగ్గరికి వెళ్ళటానికి భయపడతాయి, పారిపోయి వచ్చేస్తాయి. అయితే ఇంటి ఓనర్ ఆ కుక్కని ఎవరైతే పెంచుతున్నారో అతను గనక ఆ కుక్కల దగ్గర నుంచి వెనక్కి వస్తున్న కుక్కని ఏయ్ అని పిలిస్తే కనుక అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి.
ఎందుకు వెళ్ళిపోద్దానంటే దానికి ధైర్యం వస్తుంది, మా ఓనర్ వచ్చాడు కదా, ఇక నాకేం భయం లేదులే అనేసి. కుక్కలకు కూడా ఆ ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఏమనంటే మా ఓనర్ ఉన్నప్పుడు ఎవరు ప్రత్యర్థులు నన్ను ఏం చేయలేరని. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఆ డాక్ట్రిన్, ఆ ఫెయిత్ మనకుంటే, ఆ సిద్ధాంతం మనకుంటే, ఆ విశ్వాసం మనకుంటే కనుక మనము నిలబడగలుగుతాం. అయితే ఈ విశ్వాస ప్రమాణం లేకపోతే ఈ సిద్ధాంతం, సాతాన్ని తెలుసుకోవటం, మన శక్తి ఏంటో తెలుసుకోవటం అనేది ఎలాంటిది అంటానికి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఒక ఒక వ్యాపారం అని చెప్పాలి. కానీ ఆ వ్యాపారాన్ని అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు, నేను కూడా ఆనందిస్తాను అనుకోండి. దాంట్లో నాకు ఇది కనబడింది. ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ అంటారు కదా. ఐపీఎల్లో ఒక టీంకి 16 మెంబర్స్ ఉంటారు, 16 మెంబర్స్ ఉంటారు. 11 మంది గేమ్ ఆడతారు, ఒకళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటారు, ఇంకో 3 బెంచ్ మీద ఉంటారు. ఇది ఒక టీం, 15-16 మెంబర్స్ ఉంటారు. మీకు విషయం తెలుసో లేదు, బాంబే లాంటి ముంబై ఇండియన్స్ లాంటి క్రికెట్ టీంకి 16 మంది క్రికెట్ ప్లేయర్స్ ఉంటే 10 మంది స్ట్రాటజిస్ట్ ఉన్నారు. 10 మంది స్ట్రాటజిస్ట్ అంటే ఏంటి తెలుసా? వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. సచిన్ టెండూల్కర్ వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ విధంగా సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులకి క్రికెట్ ప్లేయర్కి ఇచ్చేటువంటి డబ్బుల కంటే ఎక్కువ ఇస్తారు. ఒక క్రికెట్ ప్లేయర్కి సంవత్సరానికి 6-7 కోట్లు ఇస్తే ఈ సలహాలు ఇవ్వడానికి కూర్చున్నటువంటి సచిన్ టెండూల్కర్కి 10 కోట్లైనా ఇస్తారు. ఆ విధంగా డబ్బులు ఇచ్చి కూర్చోపెడతారు. వాళ్ళు చేసేదల్లా ఏం కాదు, ఏంటనంటే మ్యాచ్కి ముందు ఈ బ్యాట్స్మెన్ని ఎలా అవుట్ చేయాలి, ఈ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ బ్యాట్స్మెన్కి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, ఈ బౌలర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పడం మాత్రమే. అంతే వాళ్ళు చేసేది. ఆ విధంగా చెప్పినందుకు వాళ్ళకి విపరీతమైనటువంటి డబ్బులు ఇస్తూ ఉంటారు. స్ట్రాటజిస్ట్ అని అంటూ ఉంటారు వాళ్ళని. అయితే ఒక 20 ఓవర్ల మ్యాచ్ అంతే. అది మొత్తం ఇద్దరు టీంలు ఆడితే కనుక 40 ఓవర్లు. 40 ఓవర్లు 3 గంటల్లో అయిపోద్ది. 3 గంటలు జరిగేటువంటి మ్యాచ్కి మనం ఇంతింత ఖర్చు పెట్టి ఇంతెంతమంది వ్యక్తుల్ని వాడుకునేటప్పుడు, జీవిత పోరాటంలో సాతానుతో మనం పోరాడుతున్నప్పుడు మనకి స్ట్రాటజీస్ అవసరం లేదా? అవసరం. అందుకనే దేవుడు జాగ్రత్త వినండి, మామూలు వాళ్ళని పెట్టలేదు, స్ట్రాటజీస్ని మామూలు వాళ్ళని పెట్టలేదు. ఆయన సర్లే మీరు బల్లారత్నం గారిని స్ట్రాటజిస్ట్గా పెట్టుకోండి, మీరు షాలెం గారిని పెట్టుకోండి అని అండం, లేకపోతే మీరు ఎడ్వర్డ్ విలియం గారిని పెట్టుకోండి అని అండం. ఎందుకనంటే మనుషులు ఎవరు కూడా సాతాను మీద యుద్ధం చేయడానికి స్ట్రాటజీని ఇవ్వలేరు. అందుకే దేవుడు స్ట్రాటజీ ఇవ్వడానికి మనకెవరిని ఇచ్చాడంటే హోలీ స్పిరిట్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనకి స్ట్రాటజీ ఇచ్చేవాడు. యేసుక్రీస్తు మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేవాడు. యేసుక్రీస్తు మనకి స్ట్రెంగ్త్ ఇస్తే సాతానుడు మీద విజయం సాధిస్తానికి పరిశుద్ధాత్ముడు స్ట్రాటజీ ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇంతకీ మనము ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాం? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఒకవేళ కనుక సాతాను యొక్క శక్తిని కనుక మనం గ్రహించకపోతే ఏమవుద్ది అని అనటానికి పరిశుద్ధాత్ముడు మచ్చుకి అంటే ఎగ్జాంపుల్కి ఒకటి ఇచ్చాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి అని అంటే అక్కడ మనకు చూసేది స్కేవా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. స్కేవా, అతనికి కొంతమంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులు ఏం చేశారంటే ఒక దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళారు. దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి పౌలు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి పౌలు బోధిస్తున్న యేసయ్య నామములో నువ్వు బయటిరా అని అన్నాడు. వాళ్ళు అన్నారు అని అంటే ఆ సాతానుడు నిజంగానే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాడు ఏమన్నాడంటే, నాకు యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా అని అడిగి వాళ్ళ మీద పడటానికి ప్రయత్నం చేస్తే ఆ సాతానుడు లేకపోతే ఆ దెయ్యం వాళ్ళు పారిపోయారు. అందుట్లో ఒకళ్ళిద్దరు దొరికిపోతే వాళ్ళ బట్టలు ఓడబెరికి, అక్కడ ఉన్నటువంటి మాట, బట్టలు ఓడబెరికి నగ్నంగా కొట్టి పంపించేశారు. ఎవరు? సాతానుడు. జాగ్రత్త వినండి, ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను అనంటే కనుక సాతానుడిని సరదాగా తీసుకుంటే ఏమవుద్దులే మనకు దేవుడు ఉన్నాడు అనేసి ఎర్రిబాగులోలాగా వెళ్తే కనుక పిచ్చోళ్ళ వెనక్కి వస్తారు.
అది గ్యారంటీ. అందుకనే దేవుడు ఇంత జాగ్రత్తగా చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు పౌలు భక్తుడి ద్వారా. అయితే బైబిల్ కాలేజీలో అంటే మంచి పేరు మోసినటువంటి బైబిల్ కాలేజీలో పరిపూర్ణంగా బైబిల్లో విషయాలన్నిటిని బోధించేటువంటి కాలేజీలో ఏదో తుఫాన్లాగా కొన్ని విషయాలు నేర్పించే వాళ్ళ గురించి చెప్పట్లేదు. దాంట్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏది వాళ్ళు చదివేటువంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కోర్సులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పేరు డెమనాలజీ. అదొక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో సాతానుడి యొక్క వ్యవహారాలు ఎలాగుంటాయి, సాతానుడు ఎలాంటి కుతంత్రాలు పన్నుతూ ఉంటాడు, అవి బోధిస్తూ ఉంటారు. కొంతమంది డెమనాలజీలో చాలా పేరు మోసినటువంటి రచయితలు ఉన్నారు. ప్రస్తుతం బ్రతుకున్నటువంటి తత్వవేత్తల్లో, బైబిల్ థియాలజియన్స్లో డెమనాలజీలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి నీల్ ఆండర్సన్. టాల్బర్ట్ థియాలజికల్ కాలేజ్లో లా మిరాడాలో ఆయన పనిచేస్తూ ఉంటాడు, బయోలా యూనివర్సిటీలో. నీల్ ఆండర్సన్ బాండేజ్ బ్రేకర్ అనేటువంటి పుస్తకాన్ని చాలా బైబిల్ కాలేజీల్లో టెక్స్ట్ బుక్ వాడుకుంటూ ఉంటారు. తర్వాత ఈ మధ్యకాలం మీద చనిపోయాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. డెరిక్ ప్రిన్స్, ఇంగ్లాండ్లో ఉండేవాడు డెరిక్ ప్రిన్స్. ఆయన యొక్క సిరీస్ యూట్యూబ్లో ఉన్నది. 157 వర్తమానాలు, 157 మెసేజెస్ ఓన్లీ ఆన్ సాటన్. సాతానుడి మీద 157 వర్తమానాలు ఇచ్చాడు. ఒక్కొక్క వర్తమానం 1.5 పైన ఉంటుంది. ఓన్లీ ఆన్ సాటన్ యొక్క ప్రక్రియలు ఎలా ఉంటాయి, సాతానుడు ఒక దేశాన్ని ఏ విధంగా ఆయన కబ్జా చేస్తాడు, ఇవన్నీ యుద్ధాలు ఏ విధంగా సృష్టిస్తూ ఉంటాడు, అవి చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు డెరిక్ ప్రిన్స్. పీటర్ వాగ్నర్ అనేటువంటి ఆయన టెరిటోరియల్ స్పిరిట్స్ గురించి రాస్తాడు. టెరిటోరియల్ స్పిరిట్స్ అని అంటే కనుక ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధమైనటువంటి పాపం పేటరేగిపోతూ ఉంటుంది. మీరు కోపం తెచ్చుకోనంటే కనుక ఈ ప్రాంతంలో అతి ఎక్కువగా ఉండేటువంటి రెండు పాపాలు ఏంటంటే, పావలా ఉంటే 10 రూపాయలు ఉన్నట్లు చూపించుకునే బ్యాచ్ ఉంటారు ఇక్కడ. ఇది ఇక్కడ బ్యాచ్కి ఉండేటువంటి తత్వం. అర్థమైంది? అంటే నేను మిమ్మల్ని తప్పుగా అంటలేదు, ఇక్కడ సాతానుడు అలా పనిచేస్తాడు అని అంటా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాడు. అర్థమైంది? అస్సలు మిమ్మల్ని అస్సలు పొరపాటు కూడా అంటలేదు. అంటే ఆడు చేస్తాడు, మిమ్మల్ని ఏమంటలేదు, ఆడు మిమ్మల్ని చేస్తాడు. మీరు ప్లేస్ ఇస్తే వాడు చేస్తాడనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్కి ఉన్నటువంటి లక్షణం. రెండో లక్షణం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, మీరు 10 మందితో మాట్లాడండి, యథార్థంగా 10 మందితో మాట్లాడండి, అందుట్లో 7-8 మంది వ్యభిచారం చేసిన వాళ్ళు ఉంటారు. 7-8 మంది వ్యభిచారం చేసిన వాళ్ళు. వ్యభిచారపు ఆత్మ ఇక్కడ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సాతానుడు అలా పనిచేస్తూ ఉంటాడు. నెల్లూరు ఆ ప్రాంతానికి ఎలా అంటే ప్రతి వాడికి సెకండ్ సెటప్ ఉంటుంది. సాతానుడు అక్కడ అలా పనిచేస్తూ ఉంటాడు. విజయవాడ వెళ్ళండి, కొంచెం ఏంటి అని అంటే ఏంట్రా చూసుకుందాం అని అరుస్తారు. అది దెబ్బలాట బ్యాచ్, అది. అర్థమైందా? సో అక్కడ ఆ విధమైన స్పిరిట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని టెరిటోరియల్ స్పిరిట్స్ అని అంటూ ఉంటాడు. కాబట్టి మనము తెలియగలిగిన వాళ్ళం అయితే ఏం చేయాలంటే, అక్కడ ఆత్మ ఎలాంటి పని చేస్తున్నాడో తెలుసుకొని దాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. ఒరిస్సా బోర్డర్లోకి వెళ్తే కనుక బద్ధకపు ఆత్మ ఉంటుంది. బద్ధకపు ఆత్మ. ఒరిస్సాలో ఎవడో పనిచేయడు. ఒరిస్సా వాడు కనుక మన దగ్గరకు వస్తే 2 పని ఆడు ఒక్కడే చేస్తాడు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఒరిస్సా పనుల్ని చాలా మంది పెట్టుకుంటారు. ఎందుకనంటే ఒక్కడే 2 పని చేస్తారు, కానీ ఒరిస్సాలో ఎవడో పని చేయడాడు. ఎందుకంటే ఒరిస్సాలో బద్ధకపు ఇది ఉంటుంది పరిస్థితి. ఇది టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు అనమాట. పీటర్ వాగ్నర్ ఆ మాట చెప్తా ఉంటాడు. సో ఆయన దేశాలను ఏలేటువంటి స్పిరిట్స్ని ఆయన ఐడెంటిఫై చేశాడు. యుఎస్ని ఏళ్తున్నది ఏంటి, రష్యాని ఏళ్తున్నది ఏంటి. మీకు విషయం తెలుసా, రష్యా యుక్రెయిన్ ఈ 2 దేశాల మధ్యన ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. 2 దేశాల్లో ఒకవేళ కనుక మీరు ఇండివిజువల్గా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుక్రెయిన్ ఒకవేళ ఆలోచించి, సార్ మీ మతం ఏంటి అని అడిగితే 77% మంది క్రిస్టియన్ అని రాస్తారు. 77% యుక్రేనీయులు మీ క్రిస్టియన్ అని రాస్తారు. అయితే వాళ్ళల్లో ఒకవేళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీలో ఎంతమంది వ్యభిచార వృత్తిలో ఉన్నారు అంటే 18 మంది మేము వ్యభిచారం చేస్తున్నాం అంటారు. పైగా వాళ్ళు వ్యభిచారం చేసి ట్యాక్స్ కడతారు. ఆ దేశం క్రిస్టియన్ కంట్రీ, కానీ వాళ్ళు దేనికి బానిసలు అయిపోయారంటే వ్యభిచారానికి బానిసలు. ప్రపంచంలో బెస్ట్ కాల్ గర్ల్స్ ఎక్కడ దొరుకుతారంటే యుక్రెయిన్. ప్రపంచంలో అందమైన అమ్మాయిలు నీతో పడుకోవడానికి ఎక్కడికి వస్తారంటే, ఎక్కడి నుంచి వస్తారంటే యుక్రెయిన్. ఐపీఎల్లో చీర్ గర్ల్స్గా పనిచేసే వాళ్ళు 70% మంది యుక్రెయిన్.
గోవాలో కనబడేటువంటి ప్రాస్టిట్యూషన్లో అతి ఎక్కువ మంది యుక్రెయిన్, బట్ ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఈరోజు ఆ దేశం ఇంకో దేశం కింద అది నలిగిపోతూ ఉన్నదనంటే మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారా? యుద్ధం ఆపమనా? ఏం ప్రార్థన చేస్తున్నారు? యుద్ధం ఆపమనా? ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? దేశం కళ్ళు తెరుచుకునేటువంటి ప్రార్థన చేయండి. దేవుడు యుద్ధం ఎందుకు అనుమతి ఇచ్చాడు? దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఎర్రిబాగులాగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి, వై గాడ్ అలౌడ్ దిస్. ఇది స్ట్రాటజీ అంటే, ఇది చూడటం అని అంటే. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ చర్చ్ మెంబర్ అయినా, అపాస్టలిక్ చర్చ్ మెంబర్ అయినా, క్రిస్మస్ ఆచరిస్తాడైనా, అద్భుతంగా ప్రార్థన చేస్తాడైనా. అయితే ఎందుకు ఇలా తయారైపోయాడు? నాస్తిక ఆలోచనలకి తను తాను అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చర్చికి వచ్చిన ప్రతి వాడు క్రీస్తుకి పక్షాన్ని ఉంటాడని అనుకోవద్దు. నువ్వు చర్చిలో ఉండి సాతానికి ఏజెంట్గా పనిచేస్తూ ఉండొచ్చు. అందుకనే పొద్దున్న మీకు అంత విస్తృతంగా చెప్పడం జరిగింది. బీ కేర్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ క్రైస్ట్ యు ఆర్ విత్ సాటన్ అనేటువంటి మాట. సో ఈ విధంగా డెరిక్ ప్రిన్స్, నీల్ ఆండర్సన్, పీటర్ వాగ్నర్, మెరిల్ అంగర్, ఆయన కూడా చచ్చిపోయాడు. మెరిల్ అంగర్ ఆయన ఒక డిక్షనరీ రాశాడు. మెరిల్ అంగర్ సింగిల్ ఆథర్, మెరిల్ అంగర్ డిక్షనరీ 1246 పేజీలు. 1246 పేజీలు దెయ్యం గురించి రాశాడు ఆయన. 1246 పేజీలు దెయ్యం గురించి. వావ్! అంత వాళ్ళు గ్యాదర్ చేయగలిగారు బైబిల్లోంచి, అంతగా వాళ్ళు స్టడీ చేయగలిగారు, అంతగా వాళ్ళు చూడగలిగారు. అయితే నేను మార్నింగ్ చెప్పాను, సాతానికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. సాతాన్ని అది ఇది అని పిలవద్దు, కోపం వస్తుంది. అర్థమైందా? సాతానుడు అని పిలవండి. బాగా మర్యాదగా ఇవ్వాలనుకుంటే సాతాను గారు అని పిలవండి. అంతేగాని అది ఇది అని మాత్రం అనవద్దు. అర్థమైందా? వాడు వ్యక్తి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాతానుడు ముందు ఏంజల్, దేవదూత, గ్యాబ్రియల్ కంటే శక్తిమంతుడు, మిఖాయల్ కంటే శక్తిమంతుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బైబిలే దాన్ని ప్రస్తావిస్తుంది. ఎజికల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో 2 చోట్ల కూడా ఈయన చాలా శక్తిమంతుడు అని మనకి చెప్తా ఉన్నాడు. హీఈస్ కాల్డ్ డెవిల్. ఆయన్ని అపవాది అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారే అపవాది అని పిలిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో అతన్ని నేరములు మోపేవాడు, అక్యూజర్, నేరములు మోపేవాడు, అతనికి ఇచ్చినటువంటి మరో పేరు. హీస్ కాల్డ్ అడ్వర్సరీ, అంటే శత్రువు, విరోధి. ఆయన్ని శోధకుడు అని అన్నారు. టెంప్టర్, 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం, టెంప్టర్. అతన్ని అబద్ధాలకు జనకుడు, లయర్ అని అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. నౌ హియర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్. దీని మీద నేను బిల్డప్ చేయదలుచుకున్నాడు. బైబిల్లో పౌలు భక్తుడు సాతానుడికి ఎలాంటి టైటిల్ ఇచ్చాడంటే, ఈ యుగ సంబంధానికి సంబంధించినటువంటి దేవత, ఈ యుగ సంబంధ దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధ దేవత. జాగ్రత్తగానండి. సాటన్ రైట్ నౌ, ఆయన పొజిషన్ ఏంటి చెప్తాను. రైట్ నౌ, ఇప్పుడు పొజిషన్ ఏంటంటే సాటన్ది, హీ ఈస్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలేవాడు సాతానుడు. ఇప్పుడు రైట్ నౌ ఈ ప్రపంచాన్ని ఏలేవాడు సాతానుడు. హీఈస్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్. సార్, ఎందుకయ్యాడు రూలర్ ఆఫ్ ద వరల్డ్? ఎప్పుడయ్యాడు రూలర్ ఆఫ్ ద వరల్డ్? దేవుడు కదా ఈ భూమి ఆకాశాలను సృజించింది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పాడు కదా. యేసయ్య శిలువ మీద చచ్చిపోయాడు కదా, యేసయ్య సాతాన్ని ఓడించాడు కదా. 2000 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏమని చెప్తున్నారు? హీఈస్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నాడు. ఎందుకు రూలర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటే, జాగ్రత్తమనండి. దేవుడు భూమి ఆకాశాలని అన్నిటినీ సృష్టించిన తర్వాత, ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత, డాక్యుమెంట్లన్నీ తీసుకొచ్చి ఆదాము అవ్వలకి ఇచ్చాడు. ప్రపంచం మొత్తాన్ని ఆదాము అవ్వల చేతుల్లో పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రపంచం అంతా నీ చేతుల్లో పెట్టాను, దీన్ని నువ్వు అధీనంలో ఉంచుకో, దీన్ని నువ్వు కంట్రోల్ చేయి, దీన్ని నువ్వు ఏలు. ఇది దేవుడు ఆదాము అవ్వలకి చెప్పినటువంటి మాట. అయితే అవ్వ ఆ తర్వాత ఆదాము ఏం చేశారు? సాతానికి లోబడిపోయారు. సాతానికి తమ్ముని తాము అమ్మేసుకున్నారు. తర్వాత ఏం చేశారు? ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి సాతానుడి చేతుల్లో పెట్టేశారు. ఇది వాళ్ళు చేసింది. సో ఆదాము ఓడిపోవటం బట్టి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా సాతాను దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు
ఆయన రూల్ చేయటం మొదలుపెట్టాడు. ఆ- ఆ సాతానుడి మీద విజయం సాధించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు భూమి మీద ఆకాశంలోను నాకు పరలోకంలోను నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి అందరికీ సువార్త బోధించండి, అందరినీ బాప్తిస్మిచ్చి నేను విషయాలు బోధించానే అవి బోధించిన విషయాలు బోధించి నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సాతాను దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నాడు. అయిపోయింది. అయితే జాగ్రత్తమండి, డాక్యుమెంట్స్ యేసయ్య దగ్గర ఉన్నాయి. యేసయ్య ఆ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అడిగిన కొద్దీ, ప్రభా కోనసీమ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వా అంటే నీకు ఇస్తాడాయన. అంతర్వేదిపాలెం డాక్యుమెంట్స్ నాకు ఇవ్వా అంటే ఇస్తాడాయన. ఆ విధంగా ఎవ్రీ ఏరియా డాక్యుమెంట్ని మనం తీసుకొని సాతాను చేతుల్లోంచి దాన్ని గెలుచుకోవాలి. డాక్యుమెంట్లు మన దగ్గర ఉన్నాయి, కంట్రోల్ మాత్రం వాడి దగ్గర ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దీన్ని ఏమంటారంటే కబ్జా అని అంటారు. డాక్యుమెంట్లు మన దగ్గర ఉన్నా కూడా దౌర్జన్యంగా వేరే వాళ్ళు మన ఇళ్లలో ఉంటారు కదా, మన స్థానాన్ని తీసుకుంటారు కదా. సాతానుడు చేసినటువంటి పని అది. ప్రస్తుతం వాడు చేసే పని ఏంటంటే ఈ ప్రపంచాన్ని దౌర్జన్యంగా ఆయన ఏళ్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, సర్వాధికారం నా దగ్గర ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని దేవదూతలు చేయరు, నేను చేయాల్సిన పని నేను చేస్తా. మీరు చేయాల్సిన పని ఉంది ఇప్పుడు. ఏంటనంటే, మీరు ఇండివిజువల్ డాక్యుమెంట్ తీసుకొని వాడి మీద మీరు గెలుపు పొంది ఒక్కొక్క ఏరియాని కబ్జా చేసుకుంటూ రండి. అది ఆయన చెప్తున్నటువంటి మాట.